దేశం నలుమూలల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ బాగా ఉంది. అయితే ఈ అర్ధరాత్రి వరకు మహాగణపతి దర్శనానికి అనుమతిస్తారు. నవరాత్రి ఉత్సవాల నుంచి ఇప్పటి వరకు సుమారు 30 లక్షల మందికి పైగా భక్తులు భారీ విగ్రహాన్ని సందర్శించారు. రైట్, ఇక మనం చూస్తున్నాం అటు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు అక్కడున్న అధికారులు. అయితే దీనికి సంబంధించి భక్తులు నలుమూలల నుంచి కూడా ఇప్పటికక్కడికి చేరుకున్నారు. మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరిన ఘటన మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే నిమజ్జనం ఎల్లుండే ఉన్న కారణంగా ఈ రోజు అంటే 12 గంటల తర్వాత నుంచి కూడా మండపం తొలగింపు కార్యక్రమం అనేది కొనసాగనుంది. మండపం తొలగింపు ఆ పనులు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు 12 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు ఆలయ నిర్వాహకులు. ఇక దీంతో ప్రజలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. వస్తున్న భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. స్క్రీన్ పైన మనం చూస్తున్నాం భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతుంది. ఆఖరి రోజు కావడంతో భక్తులు భారీగా బార్లు తిరిగారు. అటు గణేశుడి దర్శనానికి అర్ధరాత్రి వరకు మహాగణపతి దర్శనానికి అనుమతిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల నుంచి ఇప్పటి వరకు అటు గణేశుని దర్శించుకున్న వారు 30 లక్షల మందికి పైగా ఉంటారని కూడా అంచనాకు వచ్చారు. రైట్, ఇక తెలంగాణ అలాగే ఏపీ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తజనం అటు ఖైరతాబాద్కి చేరుకోవడం మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు బార్లు తీరారు. అయితే ఈ రోజు ఆఖరి రోజు కావడంతో దర్శనానికి భారీగా భక్తులు అక్కడికి చేరుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు బడా గణేష్ ని దర్శించుకున్న వారు సుమారు 30 లక్షలకు పైగా ఉంటారని చెప్పి కూడా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే 12 గంటల వరకే దర్శన భాగ్యం కలిగిస్తున్న నేపథ్యంలో భారీగా భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఒక సందడి వాతావరణం నెలకొన్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక అధికారులు అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాదితో 71 ఏళ్లు పూర్తి చేసుకుంది మహాగణపతి ఉత్సవం అని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ లో ప్రతి ఏటా భక్తుల సంఖ్య అనేది పెరుగుతూనే వస్తుంది. ఇక అర్ధరాత్రి వరకు దర్శనం చేసుకునే వెసులుబాటును కల్పించారు అధికారులు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతమంతా ఏ విధంగా కోలాహలంగా మారిందో కూడా మనం చూస్తున్నాం. అయితే అనేక మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా అక్కడ భద్రతా చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు కూడా మనం చూస్తున్నాం. భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక 12 గంటల తర్వాత ఆ 12 గంటల వరకు మాత్రమే దర్శన ఏర్పాట్లు చేస్తారు. దీని తర్వాత అక్కడున్న ఏదైతే మండపం ఉందో ఆ గణేశుని మండపాన్ని తొలగించే కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఎందుకంటే ఎల్లుండి శనివారం నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే దర్శన భాగ్యం కలిగించారు. దాని తర్వాత అటు నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమాలు దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఏటా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకోవటానికి కానీ ఆయన ఆశీస్సులు తీసుకోవడం కానీ అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు ఇక్కడికి. ఇక ఈసారి కూడా అదే విధంగా భక్తుల తాకిడి కొనసాగుతుంది. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన నైట్ 12 వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు నలుమూలల నుంచి చేరుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులందరూ కూడా అక్కడికి రావటం మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్, అక్కడ పరిస్థితిని పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, మనం చూస్తున్నాం భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గణేశుని దర్శించుకుని ఆశీర్వాదం కోసం ఏ విధంగా అయితే పడిగాపులు కాస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. దర్శన భాగ్యం ఏ విధంగా కొనసాగుతుంది అనుకోవచ్చు సాగర్?
చూడొచ్చు ఖైరతాబాద్ బడా గణేష్ చివరి 2 గంటలు మాత్రమే మిగిలింది. పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు వేలాది మంది చివరి గంటల్లో విశ్వశాంతి మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. సో ఇప్పటికే 2 గంటల్లో దర్శనం పూర్తయిన అనంతరం విజయవాడ నుంచి వచ్చినటువంటి ప్రకటించిన నేపథ్యంలో చివరి క్షణాల్లో విశ్వశాంతి మహాగణనాథుని దర్శించేందుకు వేలాది మందిగా నేపథ్యంలో చివరి క్షణాల్లో విశ్వశాంతి మహాగణనాథుని దర్శించేందుకు వేలాది మందిగా తరలి వచ్చారు. ఉదయం నుంచి కూడా భక్తుల సందడి, భక్తుల కిటకిట కొనసాగుతున్న పరిస్థితి. జై అంటూ భక్తులు ముందుకు కదులుతున్న పరిస్థితి. కొద్దిసేపటి హారతి పూర్తయింది. 9 రోజులు పూజలు అందుకున్న మహా గణనాథుడు మరికొన్ని గంటల్లోనే దర్శనం అయిపోతుంది. అనంతరం కూడా ఆ కట్టెలు మనకు కనిపిస్తున్నటువంటి ఆ షెడ్డులో ఉన్నటువంటి మండపానికి సంబంధించినటువంటి కర్రలను రేపు ఉదయం నుంచి తొలగించనున్నారు. మనకు కనిపిస్తున్నటువంటి టస్కర్ లో మనకేదైతే కనిపిస్తున్నటువంటి టస్కర్ లో కూడా రేపటి నుంచి కూడా ఇప్పటికే వెల్డింగ్ పనులు చేస్తున్నారు. దాదాపు 3 టన్నుల ఐరన్ ద్వారా పూర్తిగా దాన్ని సిద్ధం చేస్తున్నారు ఆ టస్కర్ ని. రేపు ఉదయం ఆ టస్కర్ ని ఖైరతాబాద్ గణనాథుని ముందుకు ఉంచి ఆ కర్రలన్నింటినీ తొలగించి గణనాథుని నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఉత్సవ కమిటీ తెలిపిన పరిస్థితి. దీంతో ఖైరతాబాద్ మొత్తం చుట్టుప్రక్కల మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా భక్తులు అన్ని క్యూలైన్లలో తండోపతండాలుగా చివరి గంటల్లో గణనాథుని దర్శించేందుకు తరలి వస్తున్న పరిస్థితి. కేవలం 2 గంటల్లో ఖైరతాబాద్ గడేడ్ 28 అడుగుల ప్రకటించిన పరిస్థితితో మరికొన్ని గంటల్లో దర్శనం ముఖ్యమైన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తారు. అనంతరం రేపు ఉదయం నుంచి కర్రల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తారు. అనంతరం రేపు ఉదయం నుంచి కర్రల గణేష్ సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఎల్లుండి ఉదయం 6 గంటలకు ప్రత్యేక చేసిన అనంతరం కూడా భారీ శోభయాత్ర మధ్య ఖైరతాబాద్ బడా గణేష్ గారికి తరలించనున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.